విక్కీ, నా ఫోన్ పాడుతుంది. చూడండి, కూయ్ కూయ్ అంటుంది. ఈ టైంలో మీకెవరు కాల్ చేశారు? ఎవరో కాదు విక్కీ, చూడండి, మా అమ్మ, నా ముద్దులమ్మ. ఆంటీనా? ఎందుకలా బ్రేక్ వేశారు విక్కీ? మీకు కార్ డ్రైవింగ్ రాదా? పోనివ్వండి, నేను కార్లో వెళ్తూ వెళ్తూ మాట్లాడతాను. మీరేం మాట్లాడకండి, ఫోన్ ఇవ్వండి. ఏయ్, దూరం దూరం, నేను ఫోన్ ఇవ్వను. ఇది మా అమ్మ కాల్, మీకెందుకు ఇవ్వాలి? మీరు ఈ పరిస్థితుల్లో మాట్లాడితే ఆంటీ ఇంకా టెన్షన్ పడతారు. ప్లీజ్ ఫోన్ ఇవ్వండి. అమ్మకి నేను హాయ్ చెప్పాలి. అమ్మని కూడా గోలీ సోడా ఇప్పిస్తాను రాని చెప్పాలి. అయ్యో, మీది పెద్ద కథ అయిపోయిందే. మీనాక్షి గారు, ప్లీజ్, మీరు మంచోళ్ళు కదా, నేను చెప్పింది వింటారు కదా. మొబైల్ ఇవ్వండి. ఇవ్వను ఇవ్వను ఇవ్వను, ఇది నా ఫోన్, నేను మాత్రమే మాట్లాడాలి. ఇవ్వరా? అయితే నాకు వేరే దారి లేదు. నా ఫోన్, నా ఫోన్, దొంగ దొంగ దొంగ. నా కనులు ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు వినని వినని, మాయలో తేలుతున్నా మనసు తలుపే తెరచి తెరచి. విక్కీ, హలో, హలో, ఎవరది? మా అక్కెక్కడా? ఏ ప్రాంక్స్టర్, నేను విక్కీని. మీనాక్షి నాతోనే ఉంది. విక్కీ, నువ్వేంటి బాబు అక్కడ? మీనాక్షి క్షేమంగానే ఉంది కదా? ఆంటీ, క్షేమంగానే ఉంది. ఆరు ఇంట్లో పార్టీకి నేను కూడా వెళ్ళాను. విరాజ్ సార్ పిలిచారు. మీనాక్షి ఒక్కతే ఇంటికి బయలుదేరింది కదా అని నేనే దగ్గరుండి తీసుకొస్తున్నాను. మా అక్కెందుకు మాట్లాడడం లేదు? పని చేసి చేసి అలసిపోయినట్టుంది, అందుకే కారులోనే నిద్రపోయింది. రావడం లేట్ అవుతుందా బాబు? లేదంటీ, దారిలోనే ఉన్నాం. మీరేం కంగారు పడకండి, నేనున్నాను కదా, నేను సేఫ్గా తీసుకొస్తాను. సరేనా? సరే బాబు, త్వరగా వచ్చేసేయండి. ఓకే. అక్క వస్తుంది కదమ్మా, వెళ్ళి పడుకో. తను రాగానే నేను తలుపు తీస్తాను. ఎలా పడుకోవాలి? ఇంత రాత్రి వేళ ఒక అబ్బాయితో వస్తుంది కదా అని నాకు భయంగా ఉందిరా. వస్తుంది విక్కీతోనే కదమ్మా, ఎందుకు భయపడుతున్నావు? అతను అక్కని సేఫ్గా తీసుకొస్తాడు. నాకు విక్కీ మీద నమ్మకం ఉంది దత్తు, కానీ ఎక్కువ ఆలోచించకమ్మా. విక్కీ రాత్రివేళ అక్కని ఒక్కదాన్నే రానివ్వకుండా ఇక్కడి వరకు తీసుకొచ్చి దింపుతున్నాడు కదా, అతని జాగ్రత్త చూడు. అలాంటి ఫ్రెండ్ ఉన్నప్పుడు అక్కకి ఏమీ కాదు. ఏది ఏమైనా మీనాక్షి ఇంటికి వచ్చేంత వరకు నాకు మనశ్శాంతిగా ఉండదు దత్తు. మీనాక్షి గారు, మీరు అసలు నా ఫ్రెండేనా? ఫ్రెండ్ని ఎవరినైనా ఇంత నొప్పి వచ్చేలా కొరుకుతారా? మీరు నా ఫ్రెండా? ఫ్రెండ్కి ఇచ్చిన మాటని ఎవరైనా నిలబెట్టుకోకుండా ఉంటారా? నేనేం మాట నిలబెట్టుకోలేదు. అవునా? అయితే ఐస్ క్యాండీ ఏది? అయ్యో దేవుడా, ఈ ఐస్ క్యాండీని ఎక్కడైనా వెతకాలి నేను. మీరేం భయపడకండి, మీ కళ్ళు నా అంత బాగా కనిపించవనుకుంటా. మీరు కార్ నడపండి, ఐస్ క్యాండీ బండిని నేను వెతుకుతాను. సరిపోయింది. ఆ మసకగా ఉన్న కళ్ళతో ఐస్ క్యాండీ షాప్ కనిపించినట్టే నేను ఆపినట్టే. ఏమన్నారు? ఏం లేదు, మీరు చెప్పినట్టే చేద్దామంటున్నా.